శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఫిబ్రవరి 13 గురువారం తులారాశి వారికి వీరే ఎదురు చెబుతారు. ఎవరంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 13 గురువారం రోజున తులారాశి వారికి జరగబోయేటటువంటి గ్రహస్థితుల కారణంగా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఎదురు కాబోతున్నాయో, ఈ రాశి వారికి ఎవరు ఎదురు చెబుతున్నారో, ఏం జరగబోతుందో పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్లిపోదాము. తులారాశి వారి వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు సున్నితమైన మనసు కలవారు. ఈ రాశి వారికి ఎక్కువగా నీతి నిజాయితీ అధికంగా కోరుకుంటూ ఉంటారు. ఎదుటివారు కూడా అంతే ఖచ్చితంగా ఉండాలని ఆశపడతారు. వీరి నిర్ణయాల్లో ఖచ్చితత్వం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏ నిర్ణయం చేసినా కూడా వెనక ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఎదురు చూస్తూ ఉంటారు. వీరు మాట్లాడే తీరుని బట్టి ఎదుటివారు వీరి మాటలకి ఆకర్షితులవుతారు. కుటుంబ బంధాల పట్ల, జీవిత భాగస్వామి పట్ల ప్రేమానురాగాలతో ఉంటారు. అలాగే స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. వీరు ప్రకృతి ప్రేమికులని చెప్పుకోవాలి, అలంకార ప్రియులని చెప్పుకోవాలి. వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడడం చేత కాదు. ఏది ఉంటే అది ముఖాన మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎదుటివారు నొచ్చుకోకుండా సున్నితంగా చెప్తూ ఉంటారు. అలాగే ఎవరైనా సరే వీరి పట్ల పరుషంగా మాట్లాడితే దాన్ని స్వీకరించుకోలేరు, చాలా బాధపడుతూ ఉంటారు. కానీ వీరి బాధని ఎదుటివారికి కనిపించకుండా ముఖంలో సంతోషాన్ని కనపరుస్తూ ఉంటారు. ఏ కష్టం వచ్చినా సరే ఒంటరిగా భరించడానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు ఒంటరిగా సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. కానీ వీరికైతే కనుక ఆదరించేవారు, ప్రేమ చూపేవారు వీరి స్నేహితుల్లో ఎక్కువ మంది ఉంటారు. వీరిని అర్థం చేసుకుని వీరికి తోడుగా నిలబడేవారు కూడా వీరికి ఎప్పుడూ సపోర్టుగా ఉంటారు. కొన్నిసార్లు వీరైతే కనుక ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి విద్యార్థుల పరంగా ఎవరైనా చూసుకున్నట్లయితే కనుక, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు ఇప్పుడు విద్యార్థులకి ఫలితాలు మిశ్రమంగా వచ్చే అవకాశం ఉంది. మరింత శ్రమించాల్సిన పరిస్థితులైతే గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపార పరంగా టెక్నికల్ ఉద్యోగులకి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇనుముకు సంబంధించిన వ్యాపారం వీరికి చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి చిల్లర వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే అధికారుల యొక్క ప్రశంసలను పొందుకుంటారు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగుల సహాయం కూడా ఈ రాశి వారికి చక్కగా అందుతుంది. ఇక ఈ రాశి వారికి చిన్న చిన్న వివాదాలు స్నేహితుల పరంగా కానీ, ఇరుగు పొరుగు పరంగా కానీ, బంధువుల పరంగా కానీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కూర్చొని మాట్లాడుకుంటే ఆ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రాశి వారికి 2025 ఫిబ్రవరి 13 గురువారం రోజున ఒక సంఘటన ఎదురు కాబోతుంది. కుటుంబంలో చిన్నపాటి వివాదం తలెత్తే అవకాశం కనిపిస్తుంది. దీని కారణంగా వీరికి సంతానం నుండి ఎదురయ్యే మాటలు వీరిని ఎదిరించినట్లు వీరు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక సంతానం పట్ల వీరికున్నటువంటి ప్రేమానురాగాలు అలాంటివి. వీరు ఎంత బాధ్యతగా, ఎంత ప్రేమగా ఆలోచించారో వారికైతే ఇప్పుడు అర్థం కాలేదని చెప్పుకోవాలి. ఈ సంఘటన ద్వారా మీరైతే ఒకంత ఒత్తిడికి, దుఃఖానికి గురవుతారు. జీవిత భాగస్వామితోనూ అలాగే మీ యొక్క సంతానం ద్వారా మీరైతే చిన్నపాటి ఎదిరింపును తట్టుకోలేకపోతూ ఉంటారు. ఇటువంటి విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకోకుండా మీ ఇంట్లో ఉన్న పెద్దవారితో మీరు చర్చించి నిర్ణయాలను తీసుకొని ఆచితూచి కూర్చుని పరిష్కరించుకుంటే కనుక మీకైతే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఈ విషయాల్ని పెద్దగా చేయకుండా గనక కుటుంబంలో ఇలాంటి వివాదకరమైన సందర్భాన్ని మీరైతే అస్సలు ఊహించరు. కానీ ఇప్పుడు మీకు ఎదురైన సంఘటన పెద్దది కాకుండా ఉండటానికి మీరైతే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా మీ గ్రహస్థితి మారిపోతుంది. అలాగే మీకున్నటువంటి కష్టాలు, సుఖాలు అన్నీ కూడా మీకైతే సమసిపోతాయి. ఇక మీరు లక్ష్మీదేవికి నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయడం ద్వారా, అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.